హాయ్ అండి, నేను ఇక్కడ వంకాయ శనగపప్పు వండుతున్నాను. ఆయిల్ వేడైన తర్వాత ఒక ఉల్లిపాయ 4-5 పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకున్నానండి. అట్లాగే సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకుంటున్నాను అనమాట. సాల్ట్ వేస్తే తొందరగా మగ్గిపోతాయి కదా ఉల్లిపాయలు. అలాగే కరివేపాకు కూడా వేసుకున్నానండి. ఒకసారి ఇట్లా కలిపేసుకున్నాను. ఓ పక్కన ఒక 4-5 స్పూన్లు పచ్చిశనగపప్పు ఉడుకుతుందండి. అలాగే ఉల్లిపాయలు కూడా ఫ్రై అవుతున్నాయి కదా. అలాగే ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లిపాయ పేస్ట్ అండి, అది కూడా ఉల్లిపాయలు వేసేసి ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకున్నాను అనమాట. తర్వాత కోసి పెట్టుకున్న వంకాయలు కూడా వేసేసుకొని ఒకసారి ఈ విధంగా కలిపేసుకున్నానండి. కలుపుకొని 1 నిమిషం మూత పెట్టుకొని ఆ తర్వాత మన టేస్ట్ తగ్గట్టు కారము పసుపు వేసుకున్నానండి. వేసుకొని ఒకసారి కలిపేసి మూత పెట్టుకున్నాను. తర్వాత ఒకసారి మళ్ళీ మూత తీసి చూసారు కదండి, ఒక 5-6 స్పూన్ల వరకే నేను వాటర్ వేసాను. ఆ తర్వాత ఉడకపెట్టుకున్న పచ్చిశనగపప్పు వేసి ఇలా కలిపేసుకున్నానండి. కలిపి మూత పెట్టుకొని ఒక 5 సెకండ్స్ తర్వాత తీసానండి. ఆ తర్వాత గరం మసాలా కొత్తిమీర కూడా వేసుకొని ఈ విధంగా కలిపేసేసి మూత పెట్టి సిమ్లో పెట్టేశానండి. తర్వాత మసాలా ఫ్లేవర్ అంతా కర్రీకి పడుతుందండి. తర్వాత సర్వింగ్ బౌల్లో తీసుకు